ఒకటి రెండుగా మారిన మరునింసంబున మతిన్ భ్రమించు పరుడెవ్వడు చెప్పినట పాఠము నది ఎదుగర దుర్గంధ మార్గం నేకడ కూర్చొని నుపాసించు క్షుద్ర మంత్రములతోడ జగము మేల్కొనునే ఏ మంత్రమైన తనంతుంబు తరింపు మంత్రము కావలే ఏ మంత్రమైన జగత్ కళ్యాణమునప్పగ కావలే క్షుద్ర మంత్రమున గల్గువాడు కుక్కను చచ్చిన రీతి చచ్చు దైవత్వమున్ పొందువాడు ధననందు జీవించు సుఖమునప్పగన్. భగవంతుడి సేవించు మార్గము పోతే సుఖజీవనం. క్షుద్ర మంత్రోపాసన కోసం ప్రయత్నిస్తే క్షుణకంలా చచ్చిపోతాడు, వాడిపోతాడు, మాడిపోతాడు. అందుకే మన ధర్మాన్ని మన మార్గాన్ని వదిలిపెట్టి అన్యమార్గం, అందుకనే స్వధర్మే నిధనశ్రేయ పరధర్మో భయావహ, అది కాలసర్పంతో సమానం. మనల్ని, మన కుటుంబాన్ని, మన జీవితాన్ని నాశనమే కాకుండా మోక్ష పదం నుండి కూడా దూరం చేస్తుంది. అలాంటి మార్గానికి పోకుండా నిశ్చలమైన మనస్సుతో ఆ భగవంతుణ్ణి సేవిస్తూ నిరంతరమైనటువంటి ఆనందాన్ని పొందుతూ అందరము కలిసి ఆనంద జీవనంలో గడపాలని ఆ భగవత్ జగన్మాత కృపాకటాక్షములందరికీ ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా ఆ శారదాదేవి నిరంతర అనుగ్రహ జ్ఞాన భక్తి వైరాగ్యాలను సిద్ధింపజేయాలని కోరుకుంటూ జగన్మాత